నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కులాల హోదా రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 1950 నాటి ఎస్సీ ఆర్డర్ను సమర్థిస్తూ మత మార్పిడితో కుల వివక్ష పోదని, కానీ ఎస్సీ హోదా కోల్పోతారని కోర్టు పేర్కొంది. ఇక ఈ తీర్పుపై దళిత సంఘాలు, రాజకీయ నాయకుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా దేశంలో వేళ్లకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గిరిప్రసాద్ శర్మ గారు, ప్రెసిడెంట్ గ్లోబల్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్. నమస్తే అండి గిరిప్రసాద్ శర్మ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. ఎస్, మరి సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్లకు మతాలు మారితే గనక ఈ హోదా అనేది వర్తించదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈ తీర్పుని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇవన్నీ ఎలా ఉంటాయంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో మనకు అసలు యాక్చువల్గా నిన్న మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన అంశము ఏంటంటే బ్రాహ్మిన్స్కు పేటెంట్ ఉందా అన్నట్టుగా ఆయన ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళు బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలన్నా వేరే వాళ్ళు ఉండకూడదా ఏంది అన్నట్టుగా అన్నారు. సో యాక్చువల్గా సుప్రీంకోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసింది అట్లనే ఇప్పుడు సుప్రీంకోర్టులో రావాలి అంటే దానికి ఎవరు వేశారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పటికి కూడా కులాలని అడ్డం పెట్టుకునే రాజకీయం చేస్తారు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్యనే కొంచెం హై లెవెల్లో అందరితో మాట్లాడము అవన్నీ చూస్తున్నాం మీడియాలో. అయితే పాయింట్ వైజ్ అతను మాట్లాడగలిగితే కనుక బాగానే ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఆయన ఒక రకంగా సరిగా పూర్తిగా ఎగ్జామ్ చేయకుండానే అంటున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే అదేంటంటే ఆయన అన్నది బ్రాహ్మిన్స్కి ఏమన్నా పేటెంట్ ఇచ్చారా అని. యాక్చువల్గా ఈ భారతదేశంలో ఏ కులాల వాళ్ళకి ఇదే చేయండి అని పేటెంట్ ఏం లేదు. అది కులాల వారీగా వస్తూ ఉంది వంశపారంపర్యంగా. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మనం మంగళ షాపుకి వెళ్ళినా కూడా మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి ఇదే చేస్తామని అట్లనే ఎవరి కులాల వాళ్ళు వాళ్ళ వృత్తుల్ని మాదని చెప్పుకుంటారు అనమాట. అది కామన్. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే పేటెంట్ గురించి, హక్కుల గురించి, మళ్ళీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల గురించి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు అనేది మనకు భారతదేశానికి వెన్నెముక లాంటిది. దాంట్లో ఒక ఆర్డినెన్స్ పాస్ కానీ లేదంటే ఏదైనా జడ్జిమెంట్ కానీ ఒక అభిప్రాయాన్ని పడ్డప్పుడు సహజంగానే ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ దానికి ఒక వర్గానికి అంటగట్టి మాట్లాడడం ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దీపధూప నైవేద్య అర్చకత్వం అనేది ఒకటి వింగ్ ఉంది. ఆ దీపధూప నైవేద్యం ఏంటంటే మాకు మారుమూల గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఏవైతే దేవాలయాలు, చిన్న ఆదాయాలు ఉంటాయో వాళ్ళకి నేరుగా ఈ అర్చకుల్ని నియామకం జరుగుతుంది. ఆ అర్చక నియామకంలో వీళ్ళకి బ్రాహ్మిన్స్ ఉండాలి, అది ఉండాలని నియమం ఏం లేదు. ఇప్పుడు 26,000 మందిలో దాదాపుగా ఓ 50% నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు. దాన్ని ఎప్పుడు కూడా ఇది ఈ పేటెంట్ మాది, ఈ పేటెంట్ మాదని ఎక్కడ కూడా బ్రాహ్మణులు అనలేదు. రెండోది బ్రాహ్మిన్స్ ఎప్పుడు కూడా బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఎన్నో అంశాలు మీడియాలో వచ్చినప్పటికీ ఏదో గొడవ చేస్తున్నప్పటికీ మా వరకు మేము మాట్లాడతామే తప్ప మాకు ఇదే పేటెంట్ ఉంది, మాకు ఇచ్చారని ఎప్పుడు మేము ప్రకటించుకోలేదు. ఇది నడుస్తూ ఉంది. ఎస్, అదే విధంగా చూస్తే ఇప్పుడు మందకృష్ణ మాదిగ మాట్లాడిన వ్యాఖ్యలు కనుక మనం చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు మతం మారారో కేవలం దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కేవలం భక్తులే ఉన్నారు, ఈ పాస్టర్స్ ప్లేస్లో ఉన్న వాళ్ళు, కొంచెం హై పొజిషన్లో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులే ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ దౌర్భాగ్యం. మేమేం చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల్ని సక్రమంగా పెంచుకుంటాము. తల్లిదండ్రులు వాళ్ళ చదువు, ఉన్నత ఏదైనా భవిష్యత్తు ఉండాలి, మంచివాడి చేతిలో పెట్టాలని అనుకుంటారు. ఆడపిల్లలు ఒకవేళ ఏదైనా వాళ్ళకు కర్మగాలి ఏదైనా కొంచెం కిరాతకుడి చేతిలో పడి ఇప్పుడు అందరూ తీసుకెళ్లి నరికి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ రకంగా చేస్తున్నారు. ఎవరికి రక్షణ అయితే లేదు.
కానీ అట్లని చెప్పేసి ఏ తండ్రి కూడా ఆడపిల్లని తీసుకుపోయి ఒకనికి ఇచ్చి ఇట్లా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాలని ఏ తండ్రి ఆశించాడు. అట్లనే ఇది కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనము కంపారిజన్ విత్ ఏంటంటే ఎవరు ఎక్కడ ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతుంటాయి. ఇవాళ రేపంతా మనకేంటంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్ దీనిలో మనం చూస్తుంటే కనుక ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆ రాజ్యాంగమే చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 14 to 21 ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భావ ప్రకటన చేయొచ్చు అని. అది ఆయన వాడుకుంటున్నాడు. కాకపోతే మేము ఆ టైం వేస్ట్ అని చెప్పి మేము మాట్లాడము, అంతే తేడా. ఎస్, అదే విధంగా చూస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ హోదా రద్దు చేయడం కంటే కూడా ముందు దీంట్లో ఒక కుట్ర జరిగింది, ఒక వివక్షత పూరితమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక విషయం అమ్మ, ఏదైనా విషయాన్ని మాట్లాడినప్పుడు 3 types ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఓరల్ స్టేట్మెంట్స్ ఇన్ ది మీడియాలో మాట్లాడేప్పుడు మనకి ఇష్టం వచ్చిన కంటెంట్ తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏ కులాలని ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఫస్ట్. సెకండ్, అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది లా. ఇప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వ్యవస్థాగతంగా ఏదన్నా జరిగినప్పుడు దాంట్లో ఏమైనా అభ్యంతరాలు వస్తాయనో ఒక వ్యవస్థాగతమైన నిర్ణయాలు చేసేది కోర్టు. ఆ తర్వాత నిర్ణయాలు ప్రకటించినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వర్గానికి, ఇప్పుడు ఇద్దరు పోతే ఇద్దరు కంప్లైంటే ఉండరు కోర్టులకు పోయినప్పుడు. ఈ కులాల మధ్య ఏమిటి అంటే రాజకీయ నాయకులు ఏనాడైతే అంబేద్కర్ ఫోటో, మన దీనిలో అంబేద్కర్ గారు మొత్తం రాజ్యాంగ సృష్టికర్త అని ఆ ఫోటో అక్కడ పెట్టుకొని ఆ తర్వాత ఆయన ఫ్రేమ్ చేసుకొని మాట్లాడతారు. కానీ మరి ఇన్ ది ఇంప్లిమెంట్ ఆఫ్ ది ఏది, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందాం. ఇప్పుడు పెద్దగా మన అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టారు, బాగుంది. తర్వాత సెక్రటేరియట్ బాగా కట్టారు, బాగుంది. అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు నిలబడి అందరికీ న్యాయం చేస్తామని ఎంతమంది ఎస్సీ ఎస్టీలను ఈరోజు మంత్రివర్గంలో పెట్టారు చెప్పండి? ఆన్సర్ ఉండదు. అంటే మనము 3 రకాలమ్మా. ఒకటి మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఎవరు వద్దారు, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు ఫోన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రెండవ విషయము, చట్టపరంగా ఏదైనా కేసు లేనప్పుడు ఎస్సీ అట్రాసిటీ అంటారు. తర్వాత మా మనోభావాలు దెబ్బతింటే మేము కేసులు పెడుతుంటాం. ఇట్లాగా ఏంటంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి విషయాల్లో చాలా ఆలోచన చేసి మాట్లాడాలి. రెండోది ఏంటంటే ఈ యొక్క పేపర్ ఎవిడెన్సెస్ ఏ రకంగా మాట్లాడుతున్నాం, మనం రాజ్యాంగాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఏ సెక్షన్ మాట్లాడుతున్నాం, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్లాంటివన్నీ బేరీ చేసుకొని ఒక క్యాల్కులేటెడ్ స్టేట్మెంట్ ఇస్తే కనుక ప్రాపర్ గా ఉంటది. మనం ఒకసారి ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో ఒకసారి ఏమో త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు రాముడి దగ్గరికి, మళ్ళా ఏమో ద్వాపర యుగంలోకి వస్తాడు, తర్వాత కలియుగంలోకి వస్తాడు. మేమేమంటామంటే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా మీకు భవిష్యత్ తరాలకు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సంకల్పం చెప్పే దానిలో కూడా భరతవర్షే భరతఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే అని అన్ని విషయాలు చెప్తాం మేము. కాబట్టి ఆయన ఏంటంటే ఒకటి ఆ సబ్జెక్ట్ ప్రాపర్ గా తీసుకురావాలనేది నా ఆలోచన. రైట్, ఓకే. ప్రేమ్ గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు. నమస్కారం అండి. ఎస్, ప్రేమ్ గాంధీ గారు, మరి మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇతర మతాల్లోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కులాల హోదా రిజర్వేషన్లు వర్తించవని కూడా మరి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఏ విధంగా చూడాలంటారు? అయితే ఈ తీర్పును కూడా మరి కొంతమంది ఏమో స్వాగతిస్తున్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు నమస్కారం. అయితే ఇక్కడ వాస్తవాల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏం మాట్లాడినా గానీ వాస్తవాల్ని పూర్తిగా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనతో ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ పూర్తి స్థాయి ఇంప్లిమెంట్ జరగలేదని మనకు క్లియర్ కనబడతా ఉంది. అందులోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఈ రోజుకు వాళ్ళకు రిజర్వేషన్ పూర్తి స్థాయి అమలు కాకుండా ఉండడానికి గల అనేకమైనటువంటి కారణాలు, అందులో ఇదొక కారణం. ఎప్పుడు మీరు మేము హిందువులమే కామని చెప్పి డిక్లేర్ చేసుకొని ఇతర మతంలోకి పోయినప్పుడు ఖచ్చితంగా వారు వర్తించడం అనేది దాంట్లో క్లియర్ అర్థమైపోతా ఉంది. వారు ఎట్టి పరిస్థితుల్లో
ఎస్సీగా కొనసాగేటువంటి అవకాశం లేదనేది క్లియర్ కనబడతా ఉంది. అది ఇలా కాదు కదా, వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు కాదు, ఒకానొక సంవత్సరంలో ఒకానొక సమయాలలో కూడా అప్పటికి కూడా ఆయా మతాలలో ప్రతి మతాన్ని గౌరవిస్తూ అన్ని మతాలను కలుపుకుపోయేటువంటి హైందవ సాంప్రదాయంలో కూడా సనాతన హిందువుల్లో అనేక మంది కూడా అసలు ఊహించినటువంటి దళితులలో కూడా అనేక మంది ఆ రోజు ఆది శంకరాచార్య నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడున్నటువంటి చిన్నజీయర్ స్వామి గారి అనేక మంది గారి అనేకమైనటువంటి విషయాల్లో మతానికి ఎంతైతే విలువిస్తున్నో అట్లనే కులాలకు కూడా విలువిస్తూ అన్ని కులాల సమ్మేళనమే హిందుత్వం అనేటువంటి వాతావరణం తీసుకుపోయారు తప్ప ఎక్కడ ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా ఈ రిజర్వేషన్ యొక్క ఫలాల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి దాంట్లో ఇదొక మార్గం. నిజంగా కూడా వారు ఎస్సీగా చలామణి కాకుండా క్రిస్టియన్ గా పోయినప్పుడు అందులో క్రిస్టియన్ అనగానే బీసీ షెడ్యూల్ క్యాస్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంది. మా బీసీ షెడ్యూల్ క్యాస్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి ఫలాలు పొందడం ఎంతవరకు సమంజసం, అది వాళ్ళు కూడా ఆలోచించాలి. నిజంగా కూడా అందులో నిజంగా కూడా వెనుకబడ్డటువంటి తరగతులు బలహీన వర్గాలకు ఆసరగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి రిజర్వేషన్ తప్పుడు మార్గంలో వెళ్ళకపోవడానికి ఇదొక వేదిక మార్గం అవుతుందని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయం ఏంది అని అంటే ఎవరైతే మతం మారిన వారికి చెందొద్దు అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి నిజంగా కూడా అందులో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏం లబ్ధి చెందదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రిజర్వేషన్ ఫలాలు వేరే కులాలకు చెందాల్సినటువంటి అవసరం లేదు. అదే కులంలో ఉన్నటువంటి నిజంగా లబ్ధిదారులు అనేటువంటి వ్యక్తులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తప్ప దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సంపూర్ణంగా ఇది సరైన వాదన నా వ్యక్తిగత ఒపీనియన్. సరే, రాను ప్రజల్లో వాతావరణం ఎట్లుంటది, ఏమేమంటారు, ఎవరెవరి అభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు అందరూ కూడా ఇవాళ మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడినా వారు ఒక మాదిగల కోసమే కాదు అనేక వర్గాల కోసం సేవ చేసినటువంటి దాఖలాలు, వికలాంగుల కోసమే కానీ వేరే క్యాస్ట్ల కోసం కానీ వైశ్యుల కోసం, ప్రత్యేకంగా మా వైశ్యుల కోసం కూడా ఆయన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ నాయకుడు అనేవాడు అన్ని సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఇచ్చేసి క్షుణ్ణంగా ఎవరికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగేటువంటి వర్గాలకు, ఎవరైతే ఉన్న వర్గాలకు ఆ మిన్న జాతుల వారికి మంచి జరగాలనే ఆలోచనతో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. నిజంగా కూడా జరిగిందనే దాన్ని నిజంగా ఉన్న మతంలో నుంచి మారి వేరే మతంలోకి పోయిరు అంటే అది చెందకపోవడమే సమంజసమైన పని. ఒకవేళ ఇది పూర్తి స్థాయి అమలు అయితే నిజమైనటువంటి లబ్ధిదారులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ ఫలాలు కూడా ఈ 70 సంవత్సరాలు దాటినా గానీ ఇప్పటికి కూడా సంపూర్ణంగా ఎవరికి చెందాలో వారికి చెందకుండా అనేకమైనటువంటి ఆల్రెడీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అదే వర్గాల్లో ఇంకొక రిజర్వేషన్ పొందుతా ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక రిజర్వేషన్ పొందిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో ఇంకొకరికి రిజర్వేషన్ పొందనటువంటి నిబంధన ఏమైనా పెట్టుంటే కూడా బాగుండేటువంటి అభిప్రాయం చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు పర్వాలేదు, ఆ విషయం వేరు. కానీ వాళ్ళకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఈ రిజర్వేషన్ ఫలాలు ఇంకొకరికి చెందలేనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. ఎప్పటికీ సాధ్యమవుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం అందరూ మంచిగా ఉండాలి, అందులో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా పూర్తి స్థాయి మంచి జరగాలనే ఆలోచన ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లా పక్కదారి పట్టేటువంటి పరిస్థితులు జరిగినప్పుడల్లా కూడా కొంత ప్రమాదం. సరే, ప్రభుత్వాలు, రాష్ట్రాలు, ఉన్నటువంటి సంఘాలు, సంస్థలు దాని మీద ఏ స్థాయిలో ఆచరిస్తాయి, ఎలా నిర్ణయం తీసుకుంటా అనేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అనేక సందర్భాల్లో కోర్టు తీర్పున వచ్చినా గానీ మళ్ళా దాని మీద అనేకమైనటువంటి తీర్పులు కూడా తిరగరాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే అత్యున్నత న్యాయస్థానం చెప్పినా దాంట్లో ప్రజల్లో వచ్చిన తర్వాత అదే న్యాయస్థానం ఇంకో తీర్పు ఇచ్చిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి వాతావరణం, ప్రజల్లో ఉన్నటువంటి సంశయాలు ఎట్లా ఉంది, ఏం సంగతి, నిజంగా కూడా లబ్ధి చెందుతుందా, జరగదా, చేయదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఏమంటుంది, దానికి సంబంధించినటువంటి ఇలా దీని మీద ఏమైనా స్పందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. భారతదేశం మొత్తంలో కూడా అన్ని జాతులు, అన్ని మతాల సమ్మేళనం ఉండి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలనే కొన్ని షెడ్యూల్ తెగలు, కొన్ని కులాలు, ఆ ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో కూడా షెడ్యూల్ తెగలు ఉన్నటువంటి కులాలు, కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫాస్ట్ గా చాలా ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల కొన్ని తక్కువ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు గతంలో చూడండి, ఎస్టీ రిజర్వేషన్ ని నిజంగా కూడా ఎస్టీ వర్గంలో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రమే దాన్ని లబ్ధి చెందుతుంది. ఏది ట్రైబ్లు ఉన్నటువంటి చాలా మంది మాకు ఆ రిజర్వేషన్ ఫలాలు మమ్మల్ని అందకుండానే మమ్మల్ని ఇచ్చేస్తున్నారనేటువంటి వాదనతో వారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీన్ని మనం ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరు ఏం మాట్లాడినా కాదు, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూడాల్సినట్టు అవసరం ఉంది.
ప్రజలు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన ఉంటది, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, దాని తర్వాతనే మనకు పూర్తి స్థాయి ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ సాధ్యమవుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, గిరిప్రసాద్ శర్మ గారు, ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల హోదా రిజర్వేషన్లు తీసేయడం కాదు, ఏకంగా మొత్తంగా అసలు కుల వ్యవస్థనే రద్దు చేయాలి అని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఏముందమ్మా, మందకృష్ణ మాదిగ గారు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆ తర్వాత ముందు కూడా కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాయండి రాజ్యాంగాన్ని తిరగరాయండి అని. ఇప్పుడు అనడానికి ఇన్ ప్రాక్టికల్ చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటది. ఒక విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీను మనకు ఆర్టికల్ నెంబర్ 25లో నిజంగా చెప్పాలి అంటే అది ఏం చెప్తుంది అంటే, ఏ యొక్క వ్యక్తి అయినా ఇండియాలో, ఇప్పుడు మీరు బ్రాహ్మణుల స్టేట్మెంట్ చూడండి, ఎప్పుడు కూడా ఆయన మత మార్పిడి అయిపోయాడు, వీళ్ళు ఇట్లా పోయారు వాళ్ళు అట్లా పోయారు అని మేము ఎప్పుడు స్టేట్మెంట్ ఇయ్యం. ఎందుకంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతాడు, మనకు అబ్జెక్షన్ ఎట్లుంటది. ఇంకొకటి అది ఆర్టికల్ నెంబర్ 25, ఎవరి మతంలోకి ఎవరైనా మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైతుంది అంటే బౌండరీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లని ఎవరైనా క్రిస్టియన్లు కానీ ముస్లిమ్స్ కానీ ఇంకోరెవరో తీసుకొని పోయినప్పుడు ఖచ్చితంగా అదేమవుతుంది, మీరు బాగా చూస్తే హత్యలైనవి. ఇప్పుడు వాడు తీసుకొని పోయినాడు, వాడిని నరికి పడేసేయాలని. అప్పుడు ఏమవుతుంది, ఇదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అక్కడ ఏమవుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు అట్లా చేశారని వస్తుంది తప్ప. ఇప్పుడు ఇది కూడా మనం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ స్టేజ్ వేరు. మనం ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేజెస్ వేరు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ మత మార్పిడులు అయినప్పుడు ఈ ఫలానా వాళ్ళకి ఇలాంటి ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడి ఇచ్చింది అది, ఏది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటైంది, ఎస్సీ ఎస్టీ వీళ్ళ వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు. ఎక్కడొచ్చింది రిజల్ట్? ఇంకొకటి, ఇప్పుడు మనం తమిళనాడుకు పోదాం. తమిళనాడులో అక్కడ కూడా స్టాలిన్ వాళ్ళు ఏం చేశారు, ఈ బ్రాహ్మణులు వద్దే అందరినీ పెట్టేద్దామని 1971 అనే జీవోని తీసి పెట్టారు అక్కడ. మరి అక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ అయిందా? ఇక్కడ ఏమైతుంది అంటే, ఈజీ అమ్మ మాట్లాడేది, గడప దాటిన తర్వాత ఎవరి మాట వినరు. ఇప్పుడు గ్రామాల్లో రామాలయాలు, వైష్ణవ దేవాలయాలు ఇన్ని ఉన్నాయి. దానిలో ఎవరు చేయాలి? దాని గురించే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ని కులాలను పెట్టి దీపధూప నైవేద్యం తీసుకొచ్చింది. దానిలో బ్రాహ్మణులు లేరమ్మా. ఇప్పుడు దీపధూప నైవేద్యంలో ఏ దేవాలయంలో ఏ అర్చకుడైనా జాయిన్ కావచ్చు, ఆల్రెడీ ఉన్నారు, జీతాలు కూడా తీసుకుంటున్నారు. బాజాప్తా అది కూడా జీతాలు తీసుకొని ఏ కులమూలనైనా అప్లికేషన్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. సో ఈ విషయం ఎందుకు మర్చిపోయారో నాకు అర్థం కాలే. ఒకటి, పేటెంట్ అని ఆయన అంటున్నాడు, ఏ కులానికి సంబంధించిన ఏ యొక్క వృత్తికైనా దేర్ ఈజ్ నో పేటెంట్ ఇన్ ఇండియా. ఎవరు రాశారు? ఎక్కడుంది చెప్పండి. ఏ ఆర్టికల్లో కూడా ఏందంటే వర్గీకరణ లాగా చేశారు. వీళ్ళు ఈ కుల వృత్తులు చేసుకుంటే గనక వాళ్ళకి ఆ పని వస్తుంది కనుక అని. ఇప్పుడు నన్ను తీసుకొని పోయి వడ్రంగి పని నేను ఎక్కడ చేస్తాను, నాకు వస్తుందా? ఏంటంటే దట్ ఈజ్ నాట్ పేటెంట్. ఇప్పుడు మాకు వేదాలు, ఇవన్నీ సంస్కృతులు, సంప్రదాయాలు, మళ్ళీ ఎన్ని ఆగమాలు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూర్చొని చర్చ చేయాలి. ఇప్పుడు 10 మందిని తీసుకొచ్చి ఇప్పుడు దేవాలయాల్లో అర్చకులుగా పెట్టాలి అంటే అక్కడ కూడా వేద పాఠశాలలో 5 ఏళ్లకు పోయి 14 ఏళ్ల వరకు కఠినమైన వేదం నేర్చుకుంటేనే వేద పండితుడు అవుతాడు ఆయన. అట్లాంటిది 14 ఏళ్లు మనం బయటికి పంపించి వేదాలు నేర్పించి ఈ తరతరాలుగా వేదాలను సంరక్షించుకుంటూ వస్తున్నది ఎవరు? బ్రాహ్మణులు. దట్ ఈజ్ నాట్ పేటెంట్, దట్ ఈజ్ అవర్ రైట్. మేము అనుకుంటాం మా యొక్క బాధ్యత. భారతదేశానికి ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఏదైనా విషయాన్ని అవగాహన కల్పించాల్సి వచ్చినా, ఏది చేయాలన్నా బ్రాహ్మణులు ముందుండి చేస్తారు కాబట్టి దట్ ఈజ్ నాట్ పేటెంట్. ఆయన అన్నది వాస్తవానికి ఇదేమన్నా పేటెంట్ అంటే ఏ కులానికి ఎవరు కూడా పేటెంట్ ఇవ్వలేదు, ధర్మంగా చేస్తారు అంతే. మా నాయన కుల వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము కూడా ఇట్లనే మంగళ షాప్ పెట్టాము అంటారు. నువ్వు పెట్టకూడదు పక్కకు అంటే తంతడాడు ఎవరైనా సరే. కాబట్టి ఎవరిని మనం కించపరచలేం, ఎవరి వృత్తి వాళ్ళది. కాకపోతే ఒకటి ఏంటంటే, భారతదేశ జనాభా ఎప్పుడైతే 166 కోట్ల వరకు చేరిందో లాట్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇట్లాంటి రిజర్వేషన్ ఇష్యూలు వస్తాయి, మర్డర్లు అవుతాయి, మానభంగాలు పెరుగుతాయి, క్రైమ్ రేషియో పెరుగుతుంది. లాట్ ఆఫ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు
అసలు ఎంతమంది ఉన్నారమ్మా పోలీస్ స్టేషన్? దామాషా ప్రకారం పోలీసులు లేరు. అవును. ఇప్పుడు ఆ న్యాయస్థానాల్లో అడ్వకేట్లు అందరూ ఎంతో మంది మంచి అడ్వకేట్లు ఉంటే కూడా అక్కడ కేసులు లేవు. మరి కేసులేమో లక్షల్లో పెండింగ్ ఉంటాయి. ఇదంతా ఏంటంటే ప్రాక్టికల్ గా డిఫరెంట్ గా ఉంటది. ఉమ్, మాటల్లో మనం ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. పేటెంట్ అనొచ్చు, వాడు దొంగ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఉమ్, వీళ్ళు బ్రాహ్మణులు అనొచ్చు, వాళ్ళు ఇది అనొచ్చు, అన్ని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ప్రాక్టికల్ గా మాట్లాడమని నేను చెప్తా ఎవరికైనా. అవును, మీరు అన్నది కరెక్ట్. అయితే ఈ వివక్ష అనేది కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. అనాది కాలంగా కూడా మాల మాదిగలు అంటే కూడా ఈ వివక్ష చూపుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ వివక్ష అనేది ఇంకా కాదు. కొనసాగుతోంది అని ఆగండి. చెప్పడం జరుగుతుంది కదా, ఆగండి. దానికి మీరేమంటారు? వన్ మినిట్. ఉమ్, అసలు వివక్ష అంటే అర్థం ఏందమ్మా? ఉమ్. వివక్ష అంటే ఎస్, అవును, మనకు తెలుసు Lot ఎక్కడ of- వివక్షత one జరుగుతుంది minute. జరగట్లేదు One అని చెప్పి minute. వారి మాటలకి One minute. మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా మీకు. వివక్ష అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వివక్షలు. కుల వివక్ష ఉంటది, ఇప్పుడు మనకు ఒక పొజిషన్ లో వివక్ష ఉంటది, అధికారుల్లో వివక్ష ఉంటది, ఉమ్, కులాల్లో వివక్ష ఉంటది. అంతెందుకు ఇప్పుడు మాకు చిన్నజీవర్ స్వామి వారికి మొన్న గొడవ జరగలే. ఈ వైదికులేమో విభూతి పూసుకుంటారు, ఆయనేమో శ్రీ వైష్ణవ నామాలు పెట్టుకుంటారు, ఆయనేమో వచ్చి సనాతన ధర్మం గురించి ఆదిశంకరాచార్యుల వారిని అంటే అక్కడ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ వివక్ష అన్నమాట. అంటే నిజంగా చెప్పాలి అంటే వివక్ష అనేది మైండ్లలోనే ఎక్కువ ఉంటది. మాకే, బయట వాళ్ళకి తర్వాత సంగతి. ఉమ్, ఇప్పుడు మమ్మల్ని రానియరు. ఇప్పుడు ఈ రోజు మా నాన్న తిథి పెట్టాలి అంటే 11 గంటల వరకు నోరు మూసుకొని అక్కడ కూర్చొని నీళ్లు కూడా తాగకూడదు అంటారు. అది వివక్ష అని ఎట్లా అనుకుంటాం? అది ధర్మానికి సంబంధించిన ఇది. కాకపోతే ఒక్కటి ఇక్కడ, ఇది మనము మాట్లాడుకునేప్పుడు ఈ కుల వివక్ష గురించి ఒక్కసారి వెళ్ళండి అమ్మా ఎక్కడైనా. ఇవాళ ఏ క్యాస్ట్ వాళ్ళు లోలో ఉన్నారు, ఏ క్యాస్ట్ అప్పు ఉన్నారు, డబ్బులు ఉన్నాడు టాప్ లో ఉన్నాడు, అది ఏ కులమైనా. ఉమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఉన్నారు భారతదేశంలో. వర్గీకరణ అక్కడ జరగాలి. రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏంది సోషల్ మీడియాలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడంగానే అవును ఆయన ఏమన్నా మాట్లాడతారు, మరి వాళ్ళ రిజర్వేషన్ తీసేయమనండి అందరూ సమానంగా అని. ఎవరు మాట్లాడింది? అది అంత ఈజీగా కాదు చట్టాలు చేయడం అంటే. ఉమ్, ఇక్కడ కుల వివక్ష ఎక్కడొస్తుందంటే వన్స్ అపాన్ ఏ టైము, అసలు మేము కూడా పుట్టక ముందు ఆ వివక్షలు ఏమిటి అంటే ఓన్లీ కొన్ని అలవాట్లకు సంబంధించి మాత్రమే. ఉమ్, ఈ రోజు ఏ క్యాస్ట్ వాడు ఏ సీట్ లో ఉన్నాడు చెప్పండి? ఎవరు లేదు. యాజమాన్యంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండొచ్చు, ఉమ్, ఈ అటెండర్ లో బ్రాహ్మణులు ఉండొచ్చు, అటెండర్ మంచోడు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు ఉండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఉండొచ్చు. ఉమ్, కాబట్టి వివక్ష ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి లైవ్ లో మాట్లాడమని చెప్పండి ఎవరైనా. ఉమ్, అసలు ఒకటి ప్రాక్టికల్ గా మాట్లాడాలి ఏదైనా విషయము. ఉమ్, మనం తీసుకొని మాట్లాడేటప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, మేము ఖచ్చితంగా చెప్తాం, మేమైతే 100% మేము కులాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. దీనిలో 100% స్టేట్మెంట్. ఒకవేళ వాడి కర్మ గాలి వాడేమన్నా పోతే మేము వదిలేస్తాం. ఉమ్, తిలోదకాలు అంటారు, మా నీళ్లు వదిలేస్తాం అన్ని. ఇప్పుడు వాడి కర్మ మనం ఏం చేయాలి? ఇదే ఆర్టికల్ నంబర్ అదే చెప్పేది ఏంటంటే కుల వివక్షను పక్కన పెడితే ఎవడు ఏ మతం అన్నా మార్చుకోవచ్చు అని రాజ్యాంగమే చెప్తుంది. ఉమ్, కాబట్టి మారే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేమమ్మా. అందు గురించి ఉమ్. రైట్, ప్రేమ్ గాంధీ గారు. అయితే ఇక్కడ మారతారు అనేది అది వ్యక్తిగతంగా ఒకరొకరు అభిప్రాయము. ఉమ్, అన్ని కులాల్లో మారుతుంటారు. ఇదే కులంలోని ఒకే సామాజిక వర్గం ఒక కులంలోనే మారుతారు అనేది అది అవాస్తవం. అది అన్ని కులాలలో ఉన్నది. అది వాళ్ళ వ్యక్తిగతంగా వారు నమ్ముతున్నటువంటి విధానము, ఆ నమ్ముతున్నటువంటి సిద్ధాంతము. దాన్ని మనం తప్పుపట్టేటువంటి పరిస్థితులు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే ఒకే కులంలో ఉన్న వాళ్ళు మతం మారుతున్నారు అనేది ముమ్మాటికి తప్పు. అన్ని కులాలను మారుతున్నారు. నేను బ్రాహ్మణులు మారిన వాళ్ళని చూసినా, రెడ్డిలను మారిన వాళ్ళని చూసినా, వైశ్యాసులు మారిన వాళ్ళని చూసినా, అనేక సామాజిక వర్గాలు, అత్యున్నత సామాజిక వర్గమైనటువంటి బ్రాహ్మణులు కూడా ఎంతో మంది మతం మారిన వాళ్ళని కూడా చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సరే, అది అంశం వేరు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి పరిధి. దాన్ని మనం ఏం చెప్పే అంశం కాదు. అయితే దాన్ని కాకుండా అయితే ఇక్కడ జరిగినటువంటి ప్రభుత్వం కానీ న్యాయస్థానం కానీ ఉన్న అంశాలు, న్యాయస్థానానికి సంబంధించిన అంశాల్లో చూస్తుంది మాత్రమే మనం కొన్ని విషయాలు మాట్లాడేసేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్లు మొదటిగా సామాజికంగా వెనుకబడినటువంటి హిందూ దళితులకు, అది మనం పాయింట్, హిందూ దళితుల కోసమే ఇవ్వబడ్డాయి. అందులో అప్పుడు ఎప్పుడు కూడా అందులో అంశాలు రాయలేదు. ఏ అంశాలు? ఇది ఇతర మత అంశాలు హిందువుగా ఉన్నటువంటి హిందూ దళితుల్లో ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది. ఇక మతం మారిన తర్వాత ఆర్థిక స్థితిగతులు అన్ని మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక అసమానత వల్లనే కదా రిజర్వేషన్ లబ్ధి జరిగింది.
అలాంటప్పుడు మారినప్పుడు ఆర్థిక అసమానత మారేటువంటి అవకాశం క్లియర్ ఉంది. అయితే ఇక్కడ మనం అన్ని విషయాల్ని ఒకే కోణంలో చూడాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా లేదు. భారతదేశం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నాం. దాంట్లో మన ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుని రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నటువంటి అంశం తప్ప మీరు నేను మాట్లాడేటువంటి అంశం కాదు. రిజర్వేషన్ అనేది ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు ఉన్నటువంటి వర్గాలకు మాత్రమే అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి, అది వారు ఆర్థికంగా మారాలి, ఆర్థికంగా బలపడాలనే పరిస్థితులు మారతాయనే విషయాన్ని కోర్టు సమగ్రంగా పరిశీలించి ఇచ్చినటువంటి అంశం. దీన్ని మనము ఇవాళ ఏదో నేను మాట్లాడము మీరు మాట్లాడారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని విధాలుగా ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక బీజేపీ పార్టీగా మా అభిప్రాయం ఏంది, నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే రిజర్వేషన్ పొందాలి. ఎందుకంటే దాన్ని తప్పదారిగా రాంగ్ ట్రాక్ వెళ్ళేటువంటి పరిస్థితులు నిజమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకు చెందాల్సిన అవసరం ఉంది. అది ఏ మతానికి, మేము ఇంకోటి ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు. సర్వమత సర్వ కులాల సమ్మేళనమే హైందత్వం హిందుత్వం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కోర్టు చూసేటువంటి అంశం వేరు, సామాజిక అంశాలు వేరు, మానవిత కోణం అనే అంశం వేరు. అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క దాన్ని మనం కంపేర్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ ఏ దాన్ని వేరువేరుగా చూస్తున్నప్పుడు పరిస్థితులు ఇలా క్లియర్ కనబడుతున్నాయి. కోర్టు ఏం చూసింది, నిజంగా కూడా ఆర్థికంగా వెనుకబడిన వరకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇక్కడ మతం మారిరు అని అంటే వారు ఆర్థికంగా ఆ కేటగిరీ దాటిరు అనేటువంటి అంశం కోర్టు తీసుకుండొచ్చు కదా. దాని ఇలా మీరు నేను అనే అంశం కాదు కదా. కోర్టు ఆ పరిగణలోకి తీసుకుంది కాబట్టి జరిగింది. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. అయితే ఇక్కడ మరీ చాలా కొంతమంది మాట్లాడే అభిప్రాయం రిజర్వేషన్ అవసరం లేదు, కుల వ్యవస్థ కులము అని అంటే ఇక్కడ నేను మీకు అన్నిటికన్నా క్లియర్ విషయం చెప్తా ఉన్నా. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా చెప్పాలనుకుంటే ప్రస్తుత తరుణంలో భారతదేశంలో మన దేశం మొత్తంలో కూడా కులం అనేది కాదు, 2 వర్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ధనికుడు, ఒకటి పేదవాడు. పేదవాడు మాత్రమే కులము, ఆచారాలు, వ్యవహారాలు అవి అన్నట్టు. ఒక అత్యున్నత ఎట్లా చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేజ్ వాళ్ళ దాటిపోయిన తర్వాత ఆడ కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. అక్కడ ఏం ప్రస్తావన రాదు. ఎవరు మాట్లాడరు. డబ్బున్నోడంతా ఒక కులం, పేదోడంతా కులం. ఇది వాస్తవం. ఇవాళ మనం మాట్లాడడానికి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదా బ్రాహ్మణ్ వైశ్య రెడ్డి అనే అనేక అంశాలు మనం మాట్లాడుతున్నాం. కానీ నిజంగా సమాజంలో మాత్రం ఒకటే కులం, పేదోడో కులం, ధనికుడో కులం. డబ్బున్నోడంతా ఒక వర్గం, అదంతా ఒక కులం. వాడు ఎక్కడ కులం ప్రస్తావన మాట్లాడు, కులం గురించి ఇచ్చాడు, వాళ్ళు వీళ్ళు పోతారు, వీళ్ళున్నారు. ఇక నేను పేర్లు ప్రస్తావించాలనుకుంటే మీరు ఊహించరు. అసలు బడా నాయకులు, మంత్రులు, ఇక నేను చెప్పదు ఇంకెవరు చెప్పాలంటే చెప్పగలుగుతా. అంటే వాళ్ళకి అప్పుడు ఆడ కులం అంటూ రాలేదు. అంటే అక్కడ ఒక అగ్రవర్ణం ఉన్న వాళ్ళు ఇంకో వర్ణం అసలు సందర్భం రాలే. ఆడ డబ్బున్నోడంతా ఒక కులము, పేదోడంతా ఒక కులం. ఈ మన మధ్యతరగతి పేదవాళ్ళం అందరం కూడా రిజర్వేషన్ లేదా కులం అన్నా సమాజం అన్నా రిజర్వేషన్ అన్నా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలన్నా ఆ పథకాలు కూడా కులాల వారిగా ఇచ్చేటువంటి పరిస్థితులున్నా. ఎందుకంటే మేం కాదు, గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమేనా అనుకుందాం. ఏం చేస్తా ఉంది, కులాల వారుగా విభజించి ఇది ఈ కులం వీళ్ళకి సంక్షేమ పథకాలు, వీళ్ళకి సంక్షేమ పథకాలు, వీళ్ళకి కుల వృత్తుల వారుగా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ కులమేడ అంతరిస్తుంది, బలపడుతుంది కదా. కులం అంతరించడానికి అవకాశమే ఉంది. నువ్వు ఏ కులాల ఎవరైతే ఆ కులాల వృత్తులు ఉన్న వ్యక్తులకు బలపరిచేటువంటి ప్రయత్నం చేసి ఆ కులం బలపడాలనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండడము, అలాగే ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఆ కులాన్ని వారి యొక్క కులాన్ని వారు కాపాడుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళ కుల వృత్తిని వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేంత వరకు భారతదేశంలో కులరహిత సమాజం జరగడం అసాధ్యమైనటువంటి విషయం. అది జరగదు. మనం మాట్లాడుకోవడానికి బాగుంటది కానీ ప్రాక్టికల్ గా అసాధ్యము. అది జరగని పని. ఎందుకు జరగని పని అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం, అది ఎవరి కులము, ఎవరి అభిమానం, ఎవరి ఆలోచన వారికి సంబంధించి ఉంటది. మతం మారాలన్నా వారి వ్యక్తిగత అభిప్రాయం. ఆ కులం మారాలన్నా, కులం నుంచి వేరే కులంలో పోవాలి, వేరే కులం సంబంధించినటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లని ఇయ్యాలన్నా అది వాళ్ళ వ్యక్తిగత. నేను అనేది ఒకటే. ఇక్కడ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒకటి 2 వర్గాలు, పేదోడు ధనికుడు. డబ్బున్నోళ్ళంతా ఒక కులం, పేదోడంతా ఒక కులం. ఇక దాంట్లో వ్యత్యాసం ఏమీ లేదు. ఇవాళ మనం మీద మాట్లాడుకుంటున్నా కానీ ఆ మధ్యతరగతి పేదవాళ్ళ గురించి, మనలాంటి వాళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాం. దాని అంశం మీద మాట్లాడతాము, ధర్మం అంటాము, కులం అంటాము, మా పరిస్థితులు ఇట్లున్నటువంటి మాట మాట్లాడుతున్నాం. ఒక స్కేల్ దాటిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తా ఉన్నారు? అది మనమే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నటువంటి అంశం ఒకటే. ఏది, వాళ్ళ పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు చేయగలరు. అంతకుమించి వాళ్ళు ఏం చేసే ప్రసక్తి లేదు.
ఎవరో పోయినట్టు. ఇంకోటి పూర్తిగా మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ పూర్తిగా చూడలే. ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, దాంట్లో ఏ కోణంలో ఇచ్చారు, ఆ కోణంలో ఇవ్వడానికి గల కారణాలు ఏంది, భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను రెండు విషయాలని చాలా విడమర్చి చెప్తా, ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నా. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సహజీవనం అనే అంశంలో బహిరంగంగా చెప్పేసింది, సహజీవనం దాన్ని మేము ఇచ్చేస్తున్నామని. అయితే ప్రజలంతా అట్లా చేస్తలేరు కదండి. ఈ రోజు కూడా కుటుంబానికి, సమాజానికి గౌరవిస్తూ కులాల మధ్యన సమన్వయం, ఒకరిదొకరు ఇచ్చేస్తున్నది హిందూ సాంప్రదాయం ప్రకారం వారి సాంప్రదాయ వివాహాలు చేసుకొని పిల్లలు, ఫ్యామిలీ, సంసారం అంతా హ్యాపీగా నడుస్తుంది కదా. అంటే కోర్టు ఇవ్వగానే జరగలే కదా అట్లా. అంటే కోర్టు తన పరిధిలో ఉన్నంత కొన్ని అంశాలు మాత్రమే మాట్లాడగలుగుతుంది, ఇంకేం మాట్లాడలేదు. మొన్న పూర్తిగా జనాభా లెక్కల అంశంలో ఒకటి మాట్లాడింది. నిజంగా కూడా ఒకవేళ ఎవరైనా సరే అది, ఎందుకంటే కోర్టు అనే అంశం వేరు, సామాజికంగా ఉండేటువంటి పరిస్థితులు వేరు, ప్రాక్టికల్ అంశం వేరు. కోర్టు ఏం చెప్పింది, మొన్న ఏదైతే జనాభా లెక్కల విషయం మాట్లాడింది, ఎవరైనా ఒకే ఇంట్లో వారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కలిసి సహజీవనం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా మేము అవకాశం కల్పిస్తాము, వారికి కూడా భార్యాభర్తలుగా వారు ఒప్పుకుంటే మేము వారికి ఆ హోదా ఇస్తాము అని అన్నారు. అంటే అది వాళ్ళ మీద ఇచ్చిపెట్టింది కదా. మళ్ళా కోర్టు చెప్పినా మళ్ళీ ఏమన్నది, మీ వ్యక్తిగత అభిప్రాయం అన్నది, మీరు వ్యక్తిగతంగా అన్న అంశం. అంటే ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఇవాళ నిజంగా కూడా ఏ సామాజిక వర్గంగా చెప్పుకోవాలనుకుంటే నిజంగా వెనుకబడినటువంటి దళితులు, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులే మతం మారేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, అది ఏదేమైనా మతానికి, కులానికి ఉన్నటువంటి సమయంతో జరిగినటువంటి పరిస్థితుల్లో అది అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పుని అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము కూడా గౌరవిస్తాం. చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, గిరిప్రసాద్ శర్మ గారు. ఎస్, మరి తీర్పు మరి ఓన్లీ సామాన్య ప్రజలకే వర్తిస్తుంది అనుకోవచ్చా, లేదంటే రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందా? తీర్పు రిలేటెడ్ టు ఆల్ కమ్యూనిటీస్ అమ్మా, ఒకదానికి కాదు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా మనం చూస్తున్నాం, చాలా మంది మంత్రులు, కొంతమంది మతం మారిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్సీ హోదాలో ఉండి పదవులు అనుభవించిన వాళ్ళని కూడా మనం చూడొచ్చు. మరి వాళ్ళకు కూడా వర్తిస్తుందా? ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజలకున్న డౌట్. అంటే ఓన్లీ సామాన్య ప్రజలకేనా ఈ తీర్పు? ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చినప్పుడు తేడా ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తున్నాయనేది చూడాలి మనం, ఒకటి. రెండోది ఏంటంటే, ఇట్లా వర్గీకరణ తర్వాత మత మార్పిడి వాళ్ళకి ఈ రకమైన అంశాలు పెట్టాము, పరిధులు ఉంటాయి అన్నప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆయన జగన్మోహన్ శర్మ గారు వచ్చారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సబ్జెక్టును తీసుకొని ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి ఈ రోజున్న వివరణ ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు ఒక టాప్ లీడర్. ఎందుకంటే ప్రధానమంత్రిని కూడా కలిశారు, తర్వాత కులానికి సంబంధించిన విషయంలో ఎంతో మాదిగలకు చేశారు. అయితే ఒక విషయం ఏంటంటే, ఆయన వివక్ష గురించి కానీ లేకుంటే ఈ దేవాలయాల గురించి కానీ ఇంకో విషయం మాట్లాడేప్పుడు కనీసం వేరే దానిలో కూడా, ఇప్పుడు మందకృష్ణ మాదిగ అంటే ఒక టాప్ లెవెల్ లీడర్, అట్లనే వేరే లీడర్లను కూడా అందరితో కలిసి మాట్లాడి ఒక అధ్యయనం చేసినాక స్టేట్మెంట్ ఇస్తుంటే బాగుండేది. లెట్ దెమ్ ఎంజాయ్. ఇప్పుడు ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఏ స్టేట్మెంట్ అన్నా ఇవ్వచ్చు, మనకేం అబ్జెక్షన్ ఉండదు. మేమైతే దాన్ని ఏం సీరియస్ గా అయితే తీసుకుంటలేదు. ఓకే, దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. అయితే ఏం అవసరం ఉంటుంది, ఎవరి స్టేట్మెంట్ వాళ్ళది, అంతే అంటారు. అంతే. ఓకే, జగన్మోహన్ శర్మ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు వారు. మీ ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే, రొటేట్ చేసుకోండి, కెమెరా రొటేట్ చేసుకోండి జగన్మోహన్ శర్మ గారు. 1 సెకండ్. వస్తుందా అండి? వస్తుంది, కెమెరా రొటేట్ చేసుకోండి, ఫ్రేమ్. ఎస్, జగన్మోహన్ శర్మ గారు, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి?
Yes, ఆయన ప్రేమ్ సెట్ గాంధీ గారు. చేసుకునే లోపు అవును, ప్రేమ్ గాంధీ గారు. అమ్మ చెప్పండి. ఇప్పుడు మనం చాలా వరకు చూస్తుంటే కూడా అంటరానితనం భరించలేకే, ఈ వివక్షతని భరించలేకే మేము వేరే మతాల్లోకి వెళ్తుంటే ఈ హోదాని కూడా రద్దు చేస్తే ఎలా, అసలు మేము మతం మారడానికి కారణం ఏంటి, అసలు దానికి ఉన్న ఇంకా ఏంటి ప్రయోజనం ఏంటి అని ఏంటి ఇప్పుడు ఒక వివక్షత అనేది కూడా ఉంది మా పైన, ఇప్పటికీ తీర్పులో కూడా వివక్షత అనేది మా మీద చూపిస్తున్నారు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా ఆ విషయాల్లో నేను కూడా దాన్ని ఖండిస్తాను. నేను కూడా పక్కా చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా వివక్ష ఉంది. కానీ ఆ వివక్షని పూర్తిగా సమాజంలో ఉన్నటువంటి వివక్షను తీయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఇవాళ కూడా వివక్ష ఉంది. నేను చాలా సందర్భాల్లో చూసిన, కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటా కదా, ఖాళీ కనుసైగలతో అవతల వ్యక్తిని ఎంత విమర్శిస్తుంటారు, ఎంత వివక్షత చూపిస్తుంటారు సందర్భాలు చాలా చూసిన. అయితే ఇక్కడ సామాజికంగా బాధ్యతగా ఎవరిది వారు మారాలనేటువంటి భావన ఉండాలి తప్ప ప్రభుత్వాలు, తీర్పులు, అధికారాలు, కోర్టు చెప్పింది అనేటువంటి అంశం వల్ల సాధ్యం కాని అంశం అది. ఎవరి ప్రజల్లో వాతావరణం మారాలి, సామాజికంగా అందరి బాధ్యత అనుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని ఇచ్చేసేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు అని అనుకోవాలి. గతంలో నేను ఒక 8-7 నెలల కింద ఒక ఆర్టికల్ చదివిన. ఐపీఎస్ ఆఫీసర్ కూడా దానికి వివక్షత గురి అయినటువంటి పరిస్థితులు చూసిన. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితులు చూసిన. ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఆయననే ఆ పరిస్థితులు అనుభవిస్తున్నారంటే నిజంగా కూడా సమాజంలో ఇంకా వాళ్ళు కలగన్నటువంటి అంబేద్కర్ గారు కలగన్నటువంటి సమాజం ఇంకా రాలేదని క్లియర్ కనబడుతుంది. ఈ రోజు కూడా ఉందండి, వివక్షత లేదని నేను అన్నా, మాటికి ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే అది గతంతో పోలిస్తే ఇలా దాని స్థాయి చాలా తక్కువ. రాను రాను పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా వారు కొంచెం నిజంగా కూడా సమాజం పట్ల తెలివి ఉండి సమాజంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వివక్షత ఎక్కడ కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితులు, అందరితో కలిసి మమేకమైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇలా మనం ఒక్కరానికి నేను చాలా మందిని చూసిన, అంటే నిరంతరంగా కలిసిపోయినటువంటి అంశాలు ఉన్నటువంటి విషయాలు, కలిసి ఉన్నటువంటి విషయాలు, ఎన్నో పెళ్లిళ్ళు కూడా అయినాయండి. నిజంగా చెప్పాలనుకుంటే చాలా మంది వివాహాలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కొంత గతంతో పోలిస్తే ఇలా కొంత తగ్గింది. పూర్తిగా నాకు తెలిసి 90% పోయి ఉంటుంది, ఒక 10% మాత్రం కొంత స్థాయిలో ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో తీయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఓకే, గిరిప్రసాద్ శర్మ గారు, మరి ఇంకా వివక్షత అనేది కొనసాగుతుందంటారా? వివక్ష ఉండే వాళ్ళకు ఉంటది, లేని వాళ్ళకి లేదమ్మా. ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. ఒకటి ఈ వివక్ష అనేది ఎట్లా ఉంటుందంటే అది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడరు? ఒక మాట చెప్తా నేను, అందరూ చదువుకున్న వాళ్ళే, ఎందుకు మాట్లాడరు? వివక్ష ఎక్కడ కనిపిస్తుందో ఖచ్చితంగా. ఇప్పుడు మహిళా వివక్ష ఉంది, పురుషులు ఆధిపత్యం వహిస్తారు, ఎక్కువ మాట్లాడతారు అన్నారు. వివక్ష పోయిందా లేదా? ఈరోజు మహిళల పైన డామినేట్ చేస్తారా? పురుషులు డామినేషన్ అనే వివక్ష పోయిందా లేదా? ఈరోజు కాలానుగుణంగా చూపిస్తారు. చూపిస్తే మీరు ఎందుకు పడతారు? ఎందుకు పడాలి? అవసరం ఏముంది? ఈ కానీ పూర్తిగా పోయిందని చెప్పలేం, ఉంది, కాకపోతే పూర్తిగా పోయిందని చెప్పలేం. పూర్తిగా ఎప్పుడు పోదు, ఖచ్చితంగా. ఇది కూడా ఆ విధంగానే చూడొచ్చు కదా అంటున్నా. పూర్తిగా ఎప్పుడు పోదు. అది ఎందుకు అంటే ఆధిపత్యము ఇక్కడ ఏమొస్తుందంటే డామినేషన్ అనేది ఒకదానిలో కాదు. అహం దెబ్బతిన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఉద్యోగులైనా ఇప్పుడు రోడ్డు మీద అరటి పండ్లు అమ్ముకునేవాడు ఉంటాడు, నువ్వే అరే అరటి పండ్లు తేరా అంటే ఊరుకుంటాడా? ఏం ఊరుకుంటాడు? వాడు బరాబర్ ఇచ్చేది ఇస్తాడు ఆన్సర్. అందుకని వివక్ష అనేది మనము నీ కులాహంకారం చూపించుకోవాలనుకుంటే అది ఎక్కడ అసలు ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే వివక్ష లేదు అని కాదు, పడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు పడతారు? ఎవరినన్నా ఒక నన్ను చూపియండి ఈరోజు. కాకపోతే ఒకటి ఇక్కడ మీకు వ్యవస్థాగతంగా ఎక్కడ కనిపిస్తుంది మనకంటే ఒక దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే ఇంకో రకమైన కింది స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, కాలేజీల్లో హరాస్మెంట్ చేసి అదే మనం అంటాం కదా ర్యాగింగ్ చేసినప్పుడు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి భరించక తప్పదు. అంతేగాని వాళ్ళే మన కింద రెగ్యులర్ గా జీవితాంతం నీ కింద కట్టుబడి ఎవరు ఉండరమ్మా ఈ కాలం. నేను మీకు ఒక విషయం చెప్తా వినండి. బాలవీర్ గారు, ప్రత్యేకంగా నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తా. నేను బేసిక్ గా మేము వైశ్యాస్, నేను ఎదురైన సంఘటన చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఎక్కడ జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్, ఎక్కడ ఎవరిని పిలవాలో ఎవరిని ఎక్కడ పిలవనటువంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉన్నాయి. నేను ఒక కార్యక్రమానికి వెళ్ళినా, నేను ప్యూర్ వెజిటేరియన్. ఇప్పటి వరకు నేను నిజంగా కూడా చెప్పాలనుకుంటే కనీసం ఐస్ క్రీమ్ కూడా తినా,
ప్యూర్ అండ్ 100% ప్యూర్ వెజిటేరియన్. అది మా ఫాదర్ గానీ మా మదర్ గానీ మేము అట్లనే ఉన్నాము. అట్లాంటిది నేను బ్రాహ్మణులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్తే, నేను ఆ కార్యక్రమానికి వెళ్ళిన ఒక ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అసలు కరెక్ట్ భోజన టైంకి రాగానే ఆటోమేటిక్ నేను ఎక్స్పెక్ట్ చేయని జరిగిపోయింది. ఏమని కాదు అంటే నేను ఏమంటారా సార్, మమ్మల్ని విలువకుంటే కదా. నేనేమంటారా, మమ్మల్ని విలువకుంటే ఖతం కదా. నువ్వు పిలవలేవు కదా, పిలిచి అవమానించడం ఎందుకు? నువ్వు పిలిచిన తర్వాత మీది ఈడ భోజనం కాదు, ఈడ మడి ఉన్నోళ్ళ భోజనం. అరే ఎందుకు నువ్వు నన్ను విలువకుండా నేను రాలేదు కదా. నన్ను పిలిచిన తర్వాత నాకు అనిపించదా నిజంగా నేను వైశ్యుడుగా ఉండి నేను నిత్యం ధూప దీప నైవేద్యం పూజ చేయకుండా కనీసం దేవుడి నైవేద్యం పెట్టకుండా నేను తిననటువంటి వ్యక్తిని నన్ను కూడా ఆ రకమైనటువంటి వివక్షంతో నాకేమనిపిస్తుంది? అరే నువ్వు లేకుండా పిలవకు, నన్ను విలువలేదనుకో, అవసరమే లేదు. నువ్వు పిలవకు. ఏ కార్యక్రమాలు మీరు వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి కార్యక్రమం మీరే చేసుకోండి, అది పక్కను కూడా విలువద్దు. మనం చేసుకునే కార్యక్రమాలు మనం ఉంటాం, కానీ సమాజంలో కలిసినప్పుడు మాత్రం అందరితో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది చేయాల్సిన అవసరం ఉంది కదా. దానికి ఎవరు చేయాలి? మీలాంటోలే ముందు దారి చూపాలి దాన్ని. ఎవరైతే సమాజంలో మేము వివక్షత లేదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు చూడు, వాళ్ళు దాన్ని ముందు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంది. అరే ఇలా ఎస్సీలు కాదు, వైశ్యుడుగా నేనే ఫీల్ అయిన అంటున్నా కదా. నేను టీవీ సాక్షిగా మీడియా సాక్షిగా చెప్తున్నా కదా. నేనే కార్యక్రమం ఉంటది, వేదిక మీద కూర్చుంటాము, అందరం కలిసే ఉంటాము. 5 గంటల కార్యక్రమం మొత్తం అయిపోతుంది. భోజన సమయానికి రాగానే కాదు మీరు ఇక్కడ కాదు మీరు బయట అంటే నేను ఏమనాలి? నేను ముఖ్య అతిథిగా పోయి నేను ఏమనాలి? నోరు మూసుకొనుకున్నా అంటే అది వివక్షత కదా. అలాంటి కార్యక్రమాలు అసలు చెయ్యొద్దు. నిజం కూడా అట్లాంటి సందర్భం ఉంటే మీరు ఉపాసం ఉండండి, మీరు తినకండి, మీరు చేయకండి, అవసరం లేదు. లేకుండా మా దగ్గర వచ్చి తినండి, లేకుండా మీ దగ్గర మమ్మల్ని అందరూ దింపేయండి. అని ఇది ఎక్కడ పరిస్థితి? మనము ఉన్న యుగం ఏంది ఇప్పుడు? ప్రపంచంతో పోటీ పడుతున్నాము. పోటీ పడే టైంలో కూడా గిట్లాంటిదా? గిట్లున్నప్పుడు ఏం మాట్లాడతాం మేము? సమాజంలో ఏం చెప్తాం? అంటే ఇలాంటివి మాలాంటి వాళ్ళకే ఎదురైనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? కాబట్టి ఉన్నది లేదని మీరు అనకండి, వివక్షత లేదు అనకండి. అరే ఐఏఎస్ ఆఫీసర్ ఉరేసుకొని చనిపోయిందండి, ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయిండు, పెద్ద వాళ్ళు చనిపోయినారు. ఎందుకు? వివక్షత గురయ్యే కదా. అది మీ వల్ల జరుగుతుందా, వా వల్లనా, నేను బ్రాహ్మణ వల్లనే, రెడ్డిల వల్లనా, లేదా ఇంకోరి వల్లనే కాదు. అసలు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాజంలో అందరి పైన ఉంది. ఒక పాయింట్ తమ్ముడు మాట్లాడుతున్నాడు, అది నిజంగా చెప్పాలి అంటే ప్రాక్టికల్ గా నేను చెప్తా, ఆయన కూడా వినాలి పాయింట్. ఒక్క నిమిషం తమ్ముడు, ఇప్పుడు నేను కూడా చాలా కార్యక్రమాలకు వెళ్తా. నేను వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ వేరు. ఒక్క నిమిషం ఇది వినాలి, ఎందుకంటే ఆయన అన్నదానికి ఒక్క నిమిషము. విషయం ఏంటంటే నేను కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నాకు జనరల్గా పంచె కట్టుకునేది, ఉత్తరీయం వేసుకునేది అలవాట్లేదు. విన్నారా? పంచె కట్టుకోను, ఉత్తరీయం వేసుకోను, బొట్టు పెట్టుకుంటా, అది వేరే విషయం. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే క్రతువు జరిగినప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను వెళ్తా కదా, నేను రాను ఆ పంక్తిలేక అని చెప్తా, అది పంక్తి భోజనం అంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు పంచె కట్టుకొని మడితో వాళ్ళు భోజనాలు చేసేప్పుడు నేనే పోను. దాని వివక్షాన్ని మనం ఫీల్ అవ్వద్దు, దాన్ని గౌరవించాలి ఒకటి. రెండో విషయం, తమ్ముడు అన్నట్టుగా ఒక్కొక్కసారి నిజంగానే ఆ అవమానాలు నీకు కాదు నాకు కూడా జరిగాయి. బీయింగ్ ఏ బ్రాహ్మిన్ ఐ ఆల్సో ఫేస్డ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరి యొక్క ఇప్పుడు మన ఇంట్లో మీ ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, ఆటోమేటిక్ గా మంచి డ్రెస్సులు వేసుకొని, అంటే మీ పర్టికులర్ ఇల్లని కాదు, జనరల్ గా ఎవరైనా ఒక మంచి పార్టీ చేసేప్పుడు డ్రెస్సును బట్టి కూడా వివక్ష కనిపిస్తుంది. మామూలుగా వచ్చాడు అనుకోండి, జర అక్కడ నుండి పక్క నుండి దోస్తుంటారు అనమాట. అంటే సహజంగా మనమంతా మానవులం, దానిలో స్వార్థపరులు, తర్వాత మనలో కొంత వివక్ష ఉంటుంది. సో ఇదేంటంటే నేను అంటాను, నేనే చాలా కార్యక్రమాల్లో నేనే దూరంగా ఉంటా, అసలు బోర్ నేను లోపల. అయితే ఇది మనం వివక్షగా ఫీల్ అవ్వకూడదు. కాకపోతే ఏంటంటే ఒకసారి మనసుకి ఏమైనా బాధ కలిగితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో చర్చ చేయాలి. అది నేను ఇట్లా ఫీల్ అయ్యాను అబ్బా, నేను రాని ఇంకా నాతో కాదని. ఇప్పుడు ఏంటంటే నేను అదే చెప్తుంది, 166 మంది కోట్లు, 166 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేయలేరు. నేను అర్థం చేసుకొని అసలు అలాంటి కార్యక్రమాలని మమ్మల్ని విలువకపోతే అయిపోయాయి కదా. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, న్యాయవాది. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు.
నమస్కారం అమ్మా. ఎస్ రామ్మోహన్ రావు గారు, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ విధంగా చూడాలి అంటారు? దీనికి సంబంధించి కూడా మళ్ళీ మందకృష్ణ మాదిగ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఓ న్యాయవాదిగా, ఉమ్, ఓ హేతువాది, ఉమ్, ఓడగుడ్డుకు మొక్కటికి ముడియేస్తున్నాం. ఆ తీర్పు వేరు, ఇది వేరు అంటున్నాం. ఉమ్, ఆ తీర్పు వల్ల ఒక్క ఎస్సీ కూడా ఆ అవకాశం కోల్పోతలేడు. ఉమ్, ఆ తీర్పు దేని మీద వచ్చింది? నేను అది చెప్పినాక మళ్ళీ గాంధీ గారి వివక్ష, మనకు మా సార్ చెప్పిన వివక్ష నేను చెప్తాను. నేను మొదలు చెప్తాను. ఉమ్, అది ఏంటంటే, ఒక పాస్టర్లు ఉమ్, మత మార్పిడి, దొంగ మత మార్పిడి చేస్తూ దుర్మార్గంగా ప్రజలు మభ్యపెట్టి చేస్తుంటే కొందరు భౌతిక దాడి చేశారు. భౌతిక దాడి తప్పు, నేను తప్పంటాను. ఉమ్, ఆ దాడి చేసిన దాని మీద ఆయన ఏం చేసిండు? భౌతిక దాడి నా మీద జరిగింది, నేను క్రిస్టియన్, నేను ఫాదర్ను, నాకు జరిగింది అని చెప్తే తప్పులే. కానీ ఆయన ఏం చేసిండు? ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిండు. నేను ఆ తీర్పును సరిగ్గా చదవలేదు, చాలా మంది న్యాయవాదికి చెప్పారు. అయితే ఏమైందంటే, అయ్యా నువ్వు ఎస్సీ కాదు, నువ్వు దాడి జరగడం దాని మీద కేసు ఉంటది, ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లదు అని గీతలు వాదించాడు. ఉమ్, అప్పుడు ఏమైంది? ఎస్సీ కేసు చెల్లదంటే నేను ఎస్సీనే అని పోయినా. ఉమ్, పోతే అన్ని ఆధారాలు ఏమున్నాయి? ఆయన మత మార్పిడి చేసుకుని నిజమే, ఫాదర్ గా మారి మేము ఉపన్యాసాలు ఇస్తున్న నిజమే, మత మార్పిడి చేస్తున్న నిజమే. కనుక నువ్వు మారినావు కదా, ఆ సర్టిఫికెట్లు అన్ని ప్రవేశపెట్టి తీసుకొచ్చి, అప్పుడు ఈ ఎస్సీ కేసు నీకు వర్తించదు అనుకుంటూ తీర్పులు ఏమన్నదంటే, ఉన్నదే రాజ్యాంగంలో ఉన్నదే చెప్పింది. హిందూ మతం అనుబంధ మతాలైన హిందువు, లేకుంటే బౌద్ధము, జైనము, మనకు సిక్కు ఈ 3-4 మతాలు ఏవైతున్నాయి అవన్నీ హిందూ మతంలో భాగమే. ఇందులో పోతే తప్పు లేదు. కానీ ఉమ్, మీరు ఎస్సీగా ఉండి వేరే మతం, క్రిస్టియానిటీ గాని ముస్లిం గాని అనకుండా చెప్తున్నాను, ఇతర ఏదైనా వేరే మతం, హిందూ మత శాఖలు కాకుండా వేరే దానిలోకి పోతే అది ఆటోమేటిక్ గా ఎస్సీ హోదా కోల్పోతుంది. సుప్రీంకోర్టు కొత్తగా చెప్పలే, రాజ్యాంగంలో ఉన్నదా అని చెప్పింది. ఉమ్, దానికి మందకృష్ణ దాని తేడా ఏమన్నా ఉన్నదా అంటున్నా, ఈ అవసరం అంటున్నాను మందకృష్ణ గారు. ఆయన ఏకంగా కుల వ్యవస్థనే రద్దు చేయాలి అని మాట్లాడుతున్నాడు కదా. మొదలు నేను చేయాలి. డక్కనోళ్ళు మాది వాళ్ళు చేసుకుంటున్నా పెళ్ళులు. ఉమ్, ఒకటే కులంలో 12 ఉపకులాలు ఉన్నాయి. మాలా మాదిగ మధ్య వరికి ఎక్కడైనా పోరాటం కొట్లాడిందా? మరి అక్కడ కూడా నియో బ్రాహ్మణిజం ఉందా లేదా? మాలలేమో పూజారులకు ఉంటారు, మాలలేమో అని చేస్తారు. మాలలకు వ్యతిరేకంగా మరి మాదిగ ఉద్యమం చేసింది మందకృష్ణ కాదు కదా. అంటే నేనేమంటామా, బ్రాహ్మణీయ భావజాలను వ్యతిరేకించండి, బ్రాహ్మణ కులాన్ని వ్యతిరేకించవద్దు అంటున్నాను. నేను చెప్తున్నాను, నేను హేతువాదిని, నాకు ఏ మతం ఏ కులంతో సంబంధం లేదంటున్నాడు. ఇంతకుముందు వారి పేరు గుర్తొస్తే గ్లోబల్ బ్రాహ్మణ్ అంటున్నారు, వారి పేరు నాకు గిరిప్రసాద్ శర్మ. గిరిప్రసాద్. నమస్కారం సార్. అయ్యా నమస్తే. నేనేమంటున్నానంటే, గిరిప్రసాద్ గారు కాదు, నేను కూడా మనకు మా ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది, నేను చెప్తాను. నేను ప్యాంట్ షర్ట్ దొరుకుని పోయినా, నేను రాని ఏమన్నా, నేను ఏ కులం తర్వాత రాని ఏమన్నా, నేనేమన్నా, అరే నీకన్నా నువ్వు తట్టు సంచి కట్టుకున్నాను, నేను పవిత్రంగా ఉన్నా, ఇంటి నుంచి వచ్చేటప్పుడు కారు దిగి వచ్చి కూర్చుంటున్నా, నా బట్టల్లో తేడా ఏముంది? మీ తట్టు సంచులో ఉన్న పవిత్రత ఏందని అడిగిన నేను. మీ తట్టు సంచుల పవిత్ర జిల్లబురులు వాడతాయి, బొద్దింకలు వాడతాయి, కొయ్యకేస్తారు, మళ్ళీ అదే కట్టుకుంటావు అదే మాట్లాడి. నేను ఇప్పుడు అచ్చంగా గాంధీ గారు వైశ్యుడు అని చెప్పుకున్నాడు. ఆయన నేను కులం చెప్పను వైశ్యుడు అన్నారు కదా. మరి సత్యనారాయణ కథ ఎందుకు చెప్పుకుంటారు మీరు? సత్యనారాయణ కథలో 5 కథలలో వైశ్యులను అవమానించే కథలు లేవంటారా? ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? బ్రాహ్మణీయ భావజాలను మాన కులాలతో పాటు అందరినీ వ్యతిరేకిస్తున్నాడు. దుర్మార్గం కాదు మీరు? ఇప్పుడు నిజంగా బ్రాహ్మణులు గుండు కడతలేరా మా గారు? బ్రాహ్మణేతరుడే గుండు కడుతున్నారు. నిజంగా చెప్పాలంటే వివక్ష ఎక్కడ కొనసాగుతుంది? మొన్న రజక కుల స్త్రీని కొడితే పిల్లగాని చచ్చిపోయింది కదా, రెడ్డి కులస్తుడు కాదు వాళ్ళు. వీళ్ళందరూ మీదికి చెప్తున్నారు, వీళ్ళందరూ దుర్మార్గంగా. అంటే బ్రాహ్మణుడు మాట్లాడతలేడు కనుక మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ బ్రాహ్మణుడు మాట్లాడదలుచుకుంటే వర్గం ఎక్కడ చేస్తారు? రాజకీయంగా బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కడ ఉంది చెప్పండి? ఇవాళ ఎవరికి ఏ కుల ఆధిపత్యం ఉన్నది ఇవాళ బ్రాహ్మణులు కాకుండా? లేదా? నేనేమంటే బ్రాహ్మణీయ భావజాలను వ్యతిరేకి, బ్రాహ్మణీయ భావజాలను పెంచి పోషిస్తుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అంటున్నాను నేను. కాదా? మీరు అక్కడికి పోయి పంచాంగం చెప్పించుకుని మీరు కాదా? ఎవడో మనడు మిమ్మల్ని. నేనేమంటే బ్రాహ్మడుగా ద్విజుడు అంట. బ్రాహ్మడుగా పుడితే బ్రాహ్మడు కాదు ఎప్పుడు కూడా. బ్రాహ్మడు ద్విజుడు ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మడు అయినా యజ్ఞోపవీతంతో 2వ జన్మ ఎత్తాడు. ద్విజుడు అంటే 2 జన్మలు. దాన్ని అర్థం చేసుకోవాలి. అది విడిచిపెట్టి నేను కూడా వివక్షకుని, గిరిప్రసాద్ గారు కూడా నేను కూడా వివక్షకు గారండి. మరి ఏం చేద్దాం చెప్పండి? ఏమంటున్నాను ఇక్కడ, బ్రాహ్మణీయ భావజాలను వ్యతిరేకిస్తున్నా, బ్రాహ్మణ కులాన్ని వ్యతిరేకిస్తున్నా. బ్రాహ్మణ కులాన్ని వ్యతిరేకిస్తే మీరు తప్పు చేసినట్టు అవుతున్నట్టు కదా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ తీర్పుకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? కులరహిత సమాజం కొట్లాడతా. ప్రత్యామ్నాయ సంస్కృతి ఏది చెప్పండి? ఇవాళ ఈ పండుగలని మీరు చేసుకుంటారు, ఈ పండుగలు వైభవంతంగా చేసుకుంటారు, కమర్షియల్ చేస్తారు, దాన్ని అద్భుతంగా పెద్ద పెద్ద దేవాలయాలు కడతారు, ఊరేగింపు తీస్తారు. నేను చెప్తున్నాను కదా, బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నది బ్రాహ్మణేతరులే, బ్రాహ్మణులు కాదు.
వాళ్ళ అవకాశం వినియోగించుకుంటాడు. నాకు జ్యోతిష్ అదే, చెప్పాలి, అదే. నాకు డాక్టర్ చెప్పంటే నువ్వు ఇట్లా నీకు నాకు చచ్చిపోతావు అని చెప్పాడు కదా. ఆడేం చెప్తాడు, అరే బాగుంటుందిరా నీ అద్భుతమైన భవిష్యత్తు అంటాడు. లేకపోతే ఈ పూజలు చేయి, ఈ కథ చేయమని. నువ్వు నమ్ముతే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు పోతే చెప్తున్నాడా ఆయన, లేకపోతే నువ్వు పోకపోతే చెప్తున్నాడా, నీ మీద కూర్చుంటుండా. అందుకని ఏమంటున్నానంటే మా అమ్మ అనేది ఎప్పుడు కూడా, బిడ్డ ఏం లేదురా ఆచారం అంటే ఏం లేదురా, అసహ్యమే ఆచారం. నేను దానికి ఉదాహరణ చెప్తాను. కరోనా రాకముందు నేను మా మేనత్త మా నిజామాబాద్ లో ఉండేది. అక్కడికి పోతే చతుశాల భవంతి, మేము పిల్లలు బయట ఆడుకొని పోయి వస్తే కూడా గంగాళం నీళ్లు ఉండే గచ్చులో కాళ్ళు చేతులు మోచేతులు కట్టుకొని లోపల రానియకపోయేది. మేము అది పిచ్చుకోవడం ఏంది అని నేను అనుకునేవాడి. కానీ కరోనా వచ్చినాక ఏం చేసినామమ్మా, శానిటైజర్లు కూసుకున్నాం, దుర్మార్గంగా అన్ని చేతులు కడుక్కున్నాం, మూతులు కడుక్కున్నాం, ముడ్లు కడుక్కున్నాం, ఈ మాట మాట్లాడుతున్నాం కొంచెం ప్రసంగం ఉన్నది. మరి అప్పుడు ఏమైంది, ఆచారం ఎందుకు వచ్చింది? అసహ్యమే ఆచారం. మా అమ్మ అనేది ఎప్పటి అసహ్యం ఆచారం, బిడ్డ సృష్టిగా ఉండాలి, పుష్టిగా తినాలి, మంచిగా ఉండాలి అన్నది. దాన్ని పాటిస్తున్నామా? ఇవాళ ఆహార నియమాల గురించి చర్చ జరుగుతున్నది, దుర్మార్గం దాన్ని మాట్లాడు మందకృష్ణ. ఆహార నియమాల గురించి ఎవడి తిండి వాడు తింటాడు, ఇంకో తిండి వ్యతిరేకించే హక్కు మీకెక్కడిది? తప్పు కదా. అంటే నేనేమంటా అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎడిపోతున్నారు అంటే ఎవరు డిప్పినాడు కనుక బ్రాహ్మణికి టార్గెట్ చేస్తారు, మీరు తప్పు కదా. నేను చెప్తున్నాను బ్రాహ్మణ కులం సంబంధం లేదు నాకు. కానీ నేనేమంటున్నానంటే మీరు చేస్తున్న పని ఏంటిది అంటే, రెడ్డిని ఆ మాట అనగలుగుతారా మీరు? లేకుంటే ఒక అగ్రకుల వారి వేరే వెలమన మాట కలగలుగుతారా? కమ్మన మాట అనగలుగుతారా మీరు? ఎందుకంటే లేకపోతున్నారు మీరు. మాదిగం పెద్ద మాదిగ మాకు కమ్మ మరి చంద్రబాబు నాయుడు అన్నారే. మరి నిజంగా చెప్పాలంటే సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అంటాడు బ్రాహ్మడు కదా కాదా. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ హిపోక్రసీ పనికిరాదు గిరిప్రసాద్ గారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను సత్యనారాయణ చెప్పించుకోకండి, బహిష్కరించండి. మీరు ఎందుకు బహిష్కరించే చెప్పండి. మీరే పోతారు పంతులు గారు, గుళ్ళు గోపురాలు మీరే మెయింటైన్ చేస్తారు, సత్రాలు మీరే పెడతారు. బ్రాహ్మణ్కో సత్రం ఉందా? సత్రం ఉంటే కూడా అది పూర్తిగా శివాలయం. ఆడ పోతే భోజనం పెట్టమంటే వాడు టైంకి వచ్చినాక పెడితే ఇప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు. అదే వైశ్య సత్రాన్ని పోండి, బ్రహ్మాండమే భోజనం పెడతారు. నేను అది కూడా చెప్తున్నాను. అందుకనే ఈ వాళ్ళు అనగానే మనం వాడు అనగానే మనం సపోర్ట్ కొడితే ఎట్లా అంటున్నాను. ఎవరైనా తప్పే. ఆయన అన్నది ఏంటంటే కులరహిత సమాజం కావాలని కోరుకుందాం కదా. కులరహిత సమాజం నేను చూపెడతానండి. 14 మన ఏప్రిల్ నాడు ఇందిరా పార్క్ లో బ్రహ్మాండమైన కులరహిత మన పెళ్లి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకుని మేము మీటింగ్ పెడతాం, చూపెడతాం. రండి అక్కడ రండి, పెడతారు. అవును అక్కడ రండి, మీరు చెప్తారు. అది వాళ్ళకి ఎవరు వద్దంటారు, ఎవరు వద్దన్నారా. అందుకని గిరిప్రసాద్ నేనేమంటున్నానంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, కించపరిచే ఒక్క వర్గాన్ని కించపరుచుకుంటూ పోతే సినిమాలలో బ్రాహ్మణులు దుర్మార్గం చూపెడతారు, రకరకాల తిట్లు తిడతారు, ఏది పడితే అది మాట్లాడతారు. వీడికి శక్తి లేదు కదా. మా అయితే వాడు నోటితో చెప్పిస్తాడు అంతే. నేనేమంటున్నాను, నందకృష్ణ గారు మాట్లాడిన మాటల్లో ఒక బ్రాహ్మణ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడప్పుడు అంతకంటే తప్పంటున్నాను నేను, తప్పే అంటున్నాను. ఆ వాడు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆ తీర్పుకి దీనికి ఏం సంబంధం చెప్పండి. కులరహిత సమాజం అంట ఫస్ట్ చెప్తున్నా. కులరహిత సమాజం అంటే మీ కులంలోనే ఇంకో కులాన్ని పెళ్లి చేసుకోండి చూద్దాం. నేను చెప్తున్నాను, బ్రాహ్మణులు మొదటి నుంచి కూడా బ్రాహ్మణ సంఘ సంస్కర్తలు. ఈ మాట చెప్తున్నాం, బ్రాహ్మణ సంఘ సంస్కర్తలు. సార్ మనము ఇంత దూరం వచ్చాం కదా. ఒక మాట ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ లో తీయండి, మాకు ఆ వివాహ వేదికలో చూడండి, ఒక మాలోళ్ళకి మాత్రమే, వీళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రం బ్రాకెట్లు వేసి మరీ పెడతారు. మరి అక్కడ ఖచ్చితంగా ప్రోత్సహించినట్లే కదా కులాన్ని. అయితే కాదు సార్, నా పాయింట్ అర్థం కాదు. పాయింట్ కు అబ్జెక్షన్ కాదు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు కులాన్ని వదిలిపెట్టి ఎవరైనా పోతే వాళ్ళ కర్మ అంటాం. నేనైతే ఖచ్చితంగా నా కులాన్ని వదిలిపెట్టి పోను. ఈ పోయేటోడు వాడిస్తాము. మనం ఏం చేద్దాం దానికి? కులాంతర వివాహాలు చేసుకుంటారంటే ఇప్పుడు మేమేమంటాము, వాళ్ళ కర్మరా పై పోతారని చెప్తాం. ఇంకేం చేయాలి, పోయి అనెంబడి పడాలి. అంతే ఎవరిష్టం వాళ్ళది, అంతే ఎవరిష్టం వాళ్ళది. చెప్పండి రామ్మోహన్ రావు గారు. మనకి తొందరగా ఒక్క నిమిషం చెప్తాను. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మతం మార్చుకోవచ్చు, కులం మార్చుకోవడానికి వీలేదు. భారత రాజ్యాంగం నేను ఫలానా కులంలో పుట్టానో, నేను ఫలానా మతంలో పుట్టానో, నేను ఫలానా ఇంట్లో పుట్టానని మన ఇష్టం పుట్టాలి ఎవరు కూడా కదా. అది అనివార్యంగా వచ్చింది కనుక దీన్ని గమనించి కుల చైతన్యం ఎటువైపోవాలి, కుల రహిత సమాజం అయిపోవాలి. మందకృష్ణ గారితో ఏకీపిస్తున్నారు. కానీ మీరే ఒకే కులంలో ఉన్న ఇన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ మేము మాది కులం గొప్ప, మానవుడు దొంగలని మీరే అన్నారే. మరి అటువంటిప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకుంటప్పుడు మీ వర్గాలలో ఇంకొకరిని కలుపుకోలేకపోతున్నారే.
మరి మీ ఆరోపణ ఎవరి మీద చేయాలి? మీ మీద చేసుకోండి, మరి ఆత్మ పరిశీలన చేసుకోండి అని మందకృష్ణ మాదిగ గారిని నేను కోరుతున్నాను స్పష్టంగా. తీర్పును దీన్ని ముడేయకండి, బోడగుండుకు మోకాడికి ముడి వేసినట్టు తప్పు అంటున్నాను. ఓకే. బ్రాహ్మణ వర్గాన్ని వ్యక్తిగతంగా బ్రాహ్మణ కులాన్ని వ్యతిరేకిస్తే మాత్రం వాళ్ళు కూడా తిరగబడతారు, వాళ్ళకి బలం లేకపోవచ్చు కనుక ఇది ఏ తప్పు. బలం ఎందుకు లేదు, బరాబర్ రైట్, ఓకే. చేస్తాం మేము కూడా, కానీ ఒకటి ఇప్పుడు రైట్, ఓకే. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.